అందరికీ మరొకమారు మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మేము ఎండలో పెట్టి తయారు చేసినటువంటి తలనూనెను గురించి చెప్తున్నామండి. దీనికోసం ఇంచుమించుగా ఒక 50 గ్రాములు మెంతులు ముందు ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకున్నామండి. తరువాత ప్లాస్టిక్ డబ్బాను మార్చేసి వీటన్నిటిని కూడా కుండలో పెట్టుకుంటాము. ఈ విధంగా తీసుకున్నటువంటి మెంతులు చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి. ఆర్గానిక్ మెంతులు తీసుకున్నాం, మీరు కూడా అలాగే చేయండి. తరువాత ఈ మెంతులలో ఇంచుమించుగా ఒక 600 గ్రాముల స్వచ్ఛమైన కొబ్బరి నూనెను వేసాం. ఖచ్చితంగా ఒక 600 గ్రాములు వేయాలండి. ఎందుకంటే మనం మిగతా దినుసులు వేస్తాం కదా, వాటిని బాగా కొబ్బరి నూనె పీల్చేసుకుంటుంది. అందువల్ల 600 గ్రాముల కొబ్బరి నూనె ఈ కొలతకు వేయండి. ఇది స్వచ్ఛమైన కొబ్బరి నూనె. ఇది కూడా మేము ఎండలో పెట్టే వేసామండి. ఇంచుమించుగా ఒక 10-12 రోజులు ఎండలో పెట్టి ఈ నూనెను చేసాము. వర్షాలు లేకుండా ఎండగా ఉన్న టైంలో తయారు చేసాం. ఇందులో కరివేపాకు, మరికొద్దిగా మెంతులు కూడా వేసాం. ఇంచుమించుగా ఒక స్పూన్ మెంతులు ఉంటాయి. మెంతులు మధ్య మధ్యలో కలపడం మూలాన మరింత ప్రయోజనం కలుగుతుంది. దానివల్ల జుట్టు కుదుళ్ళు బాగా గట్టిపడతాయండి. తలకు చలువ కూడా చేస్తుంది. ఈ విధంగా కుండలోకి మార్చిన తర్వాత నూనె ఇలా తయారైంది. పైకి వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మరికొన్ని దినుసులు మనం కలుపుకుంటాం. ఇందులో ఆర్గానిక్ భృంగరాజ్ పౌడరు ఇంచుమించుగా ఒక 50 గ్రాములు తీసుకున్నామండి. అది కూడా వేసాము. తరువాత ఆమ్లా పౌడరు అంటే ఉసిరి పౌడరు ఒక 50 గ్రాములు వేసాం. కొలత లేదండి, కొద్దిగా అటు ఇటు అయినా ఏమీ ఇబ్బంది లేదు. ఇవి కూడా వేసిన తర్వాత కలుపుకున్నాం. ఎండలో అలా ఎండుతూ ఉంటాయి. ప్రతిరోజు ఎండలో పెట్టి తీస్తూ ఉంటాం. తరువాత వేరేగా ఒక బౌల్లో ఏం చేసామంటే కుంకుడుకాయ రసం, తర్వాత అవిసె గింజలను వేరేగా పేస్ట్ చేసి కలిపి నానబెట్టిన మిశ్రమాన్ని కూడా ఇందులో కలుపుతున్నాం. ఓ 2-3 కుంకుడుకాయలు కూడా వేసాము నురగ రావడానికి. తరువాత ఇందులో ఒక 2 నిమ్మకాయలు పిండామండి. దానివల్ల చుండ్రు తగ్గుతుంది. తర్వాత తల చల్లగా ఉంటుందండి, హాయిగా ఉంటుంది చక్కగాను. కుదుళ్ళు కూడా, జుట్టు కుదుళ్ళు కూడా చక్కగా గట్టిపడతాయి. తర్వాత ఇందులో ఒక మంచి కర్పూరపు బిళ్ళలు తీసుకున్నాం. మీరు వీలుంటే ముద్ద కర్పూరం అయినా వేసుకోవచ్చు. ఒక 10 కర్పూరపు బిళ్ళలను కూడా ఇందులో వేసుకున్నాం. తలకు కర్పూరం ఎంత ప్రయోజనకారో నేను మీకు చెప్పక్కర్లేదు, బాగా తెలుసు. జుట్టు కుదుళ్ళు గట్టిపడమే కాకుండా చక్కగా చలువ చేస్తుంది. తరువాత పూర్తిగా వీటన్నిటినీ కూడా వడగట్టుకొని ఒక సీసాలో భద్రపరచుకున్నాం. మీరు కూడా చక్కగా తయారు చేసుకోండి.